మనకైతే లాగిన్ అలర్ట్ వస్తుంది. ఆ లాగిన్ అలర్ట్ని మనం ఓపెన్ చేసి దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తేనే వాళ్ళైతే వాళ్ళ ఫోన్లో లాగిన్ అవుతారు, లేకపోతే పిసుక్కోవడమే. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం మన జీమెయిల్ అకౌంట్ని ఎవరైనా వాళ్ళ ఫోన్లో మనకి తెలియకుండా లాగిన్ అయితే మనమైతే ఎవరెవరు లాగిన్ అయ్యారో తెలుసుకోవచ్చు. జస్ట్ 1 క్లిక్తో మనమైతే వాళ్ళని లాగౌట్ చేయొచ్చు మన ఫోన్ నుంచే. అండ్ ఈ చిన్న సెట్టింగ్ ఆన్ చేసుకుంటే ఒకవేళ మన జీమెయిల్ అకౌంట్ పాస్వర్డ్ తెలిసినా సరే వాళ్ళు లాగిన్ అయ్యేటప్పుడు వాళ్ళ ఫోన్లో మనకైతే లాగిన్ అలర్ట్ వస్తుంది. ఆ లాగిన్ అలర్ట్ని మనం ఓపెన్ చేసి దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తేనే వాళ్ళైతే వాళ్ళ ఫోన్లో లాగిన్ అవుతారు, లేకపోతే పిసుక్కోవడమే. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే 1K సబ్స్క్రైబర్స్కి మన ఛానల్ చాలా దగ్గరగా ఉంది. అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి, లైక్ కొట్టడం మాత్రం మర్చిపోద్దు. వీడియోలోకి వెళ్ళిపోతే జీమెయిల్ ఓపెన్ చేయండి. మన మొబైల్లో జీమెయిల్ ఐకాన్ అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత రైట్ సైడ్ టాప్లో కార్నర్లో మన ప్రొఫైల్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. దాన్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ డిఫాల్ట్గా హోమ్ మీద క్లిక్ చేసి ఉంటుంది, దాన్ని మనం కొంచెం సైడ్కి స్క్రోల్ చేస్తే సెక్యూరిటీ అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. దాన్ని ఓపెన్ చేసిన తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేస్తే యువర్ డివైస్ అని ఉంటుంది, వేర్ యువర్ సైన్ ఇన్ అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. దాన్ని ఓపెన్ చేస్తే ఇక్కడ మనకైతే డిస్ప్లే అవుతుంది ఎవరెవరు మన జీమెయిల్ అకౌంట్ని వాళ్ళ ఫోన్లో లాగారో డిస్ప్లే అవుతుంది. మీరు చూడొచ్చు ఇక్కడ ఏ ఫోన్లో మన జీమెయిల్ అకౌంట్ లాగిన్ అయిందో ఇక్కడ వాళ్ళ ఫోన్ మోడల్ కూడా చూపిస్తుంది. దాన్ని మనం సైన్ అవుట్ చేస్తే సింపుల్గా సైన్ అవుట్ అవుతుంది. ఇంకా రన్నింగ్లో ఉంటే ఇక్కడ మనకి చూపిస్తుంది, దాన్ని ఓపెన్ చేయండి. దాన్ని ఓపెన్ చేసి సైన్ అవుట్ అని క్లిక్ చేయండి. ఇప్పుడు OnePlus నాట్2Tలో నా జీమెయిల్ అకౌంట్ లాగిన్ అయింది, సైన్ అవుట్ అని క్లిక్ చేస్తే వాళ్ళ ఫోన్లో మన జీమెయిల్ అకౌంట్ అయితే సైన్ అవుట్ అయిపోద్ది. సో ఇలా మన జీమెయిల్ అకౌంట్ని ఎవరైనా వాళ్ళ ఫోన్లో లాగిన్ అయితే సింపుల్గా ఈ ట్రిక్తో అయితే మనం తెలుసుకోవచ్చు. అండ్ ఇంకోటి చెప్పా కదా, మన పాస్వర్డ్ తెలిసినా సరే ఈ సెట్టింగ్ ఆన్ చేసుకుంటే వాళ్ళైతే లాగిన్ అవ్వలేరు. మనం ఆ లాగిన్ అలర్ట్ని ఓపెన్ చేసి యాక్సెప్ట్ చేస్తేనే వాళ్ళైతే లాగిన్ అవుతారని చెప్పా కదా, అది ఎలాగో చూద్దాం. మళ్ళీ జీమెయిల్లో ఓపెన్ చేయండి. కనిపిస్తున్న పైన ప్రొఫైల్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. సైడ్కి స్క్రోల్ చేస్తే సెక్యూరిటీ అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. కొంచెం పైకి స్క్రోల్ చేస్తే 2 స్టెప్ వెరిఫికేషన్ అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. దాన్ని ఓపెన్ చేసిన తర్వాత టర్న్ ఆన్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మన ఇండియా కంట్రీని సెలెక్ట్ చేసుకొని మన మొబైల్ నెంబర్ యాడ్ చేసి కంటిన్యూ చేసిన తర్వాత మన మొబైల్ నెంబర్కి అయితే ఒక కోడ్ వస్తుంది, దాన్ని ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేస్తే మన జీమెయిల్ అకౌంట్కి అయితే 2 స్టెప్ వెరిఫికేషన్ ఆన్ అవుతుంది. ఇక నుంచి మన జీమెయిల్ అకౌంట్ చాలా సెక్యూర్గా ఉంటుంది. అంత సాధారణంగా అయితే ఎవరు లాగిన్ అవ్వలేరు మన జీమెయిల్ అకౌంట్లో. ఒకవేళ మీ జీమెయిల్ అకౌంట్ పాస్వర్డ్ మర్చిపోతే నెక్స్ట్ ఆ వీడియో చేస్తా, ఖచ్చితంగా చూడండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేశారనుకుంటున్నాను, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే అండ్ ఈ వీడియో లైక్ కొట్టి మీ ఫ్రెండ్కి ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకేనా, బాయ్.